హలో అన్నయ్య, హౌ ఆర్ యు రా? నేను బానే ఉన్నా, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. ఏం చేస్తున్నావు అక్కడ? నేనా? నాదే ఉంది, నా పెళ్లి పనిలేగా. సిగ్గుండాలరా, ఏ అన్నయ్య అయినా ముందు చెల్లి పెళ్లి చేసి తర్వాత వాడు చేసుకుంటాడు. వస్తే నా స్వీట్ సిస్టరు, అసలు ముందు మా పెళ్లి జరుగుద్దో లేదో చూడాలిగా. అయినా నీ పెళ్లి ముందా నా పెళ్లి ముందా అంటే నీకు నచ్చినోడు దొరకాలిగా ఫస్ట్. ఆల్రెడీ దొరికాడు కదా పెళ్లి చూపుల్లో, ఒకసారి ఆయనతో మాట్లాడు. ఇది మామూలు పిల్లు లేదు. హలో హలో బావగారు, ఎలా ఉన్నారు సార్? నువ్వు చాలా ఫాస్ట్ గురు. సార్ ఎలాగైనా సరే మా పెళ్లి మీరే జరిపించాలి సార్, ప్లీజ్. సర్లే గాని నువ్వు ముందెళ్ళి మా నాన్ని కలు. తిడతాడు, తిట్టించుకో. వదలకుండా వారం తర్వాత మళ్ళీ వెళ్ళు. మళ్ళీ తిడతాడు, పడు. అప్పుడు ఆయన కొంచెం తగ్గుతాడు. ఆయన్ని బతిమాలు. అప్పుడు తన ఈగో సాటిస్ఫై అయి నీ మీద జాలి కలుగుద్ది. అప్పటికైనా మీ డాడీ ఓకే అంటారా? అది తెలియదులే గాని ఆ తర్వాత కదా నేను నడుపుతానుగా. ఆ మాత్రం హామీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బావగారు, ఉంటాను. ఓకే బాయ్, టేక్ కేర్. క్రేజీ పీపుల్ వీళ్ళు అసలు. ఇంత గ్యాప్ లో అంత నడిపేశారు. ఇక్కడ మన పెళ్లి గురించి, అక్కడ నీ సిస్టర్ పెళ్లి గురించి నువ్వు పడే తపన చూస్తుంటే నాకెంత మురిసిస్తున్నావు. అను, ఎవరైనా చూస్తారు. చూస్తే చూడండి. అరే మీ అమ్మకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా నీకు? అతను ఎలా ఉన్నాడు? చాలా బాగున్నారు మ్యామ్. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం అతనిలో లేదు, అనులోనే ప్రాబ్లం. అతను డాక్టర్. నాకు అల్లుడు కావాలని చాలా ముచ్చట పడుతున్నాడు. చాలా మంచి సంబంధం.